కాంగ్రెస్ వంచనా శిల్పం ప్రజల్ని గందరగోళపరిచేందుకు మకిలి చేష్టలు అందుకోసం పెద్దల కనుసన్నల్లో టీమట కొత్త పార్టీ పెట్టడమా బీజేపీలో చేరడమా ఇట్లా రాయిస్తున్నారట మరి ఇప్పుడు నిన్న కవిత మాట్లాడింది కదా అది ఎందుకు వార్త రాలే ఇలా నిన్న కవిత మేడే సందర్భంగా మాట్లాడింది కదా మరి వీళ్ళు ఎందుకు వార్త రాలే ఎందుకు వార్త రాలే ఆమె అన్నది ఇవాళ తలసరి ఆదాయంలో మనం మా గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ ఎవరికి ఏం వస్తలేదని భౌగోళిక తెలంగాణ వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదన్నది రైతు బంధు మీద కూడా ఆమె తీవ్రమైన కమెంట్స్ చేసింది ఈ 10 ఏళ్ల పాలన దుర్మార్గ పాలన అన్నట్టుగానే చెప్పింది ఆమె మరి ఆ వార్త ఎందుకు రాలే ఈ పేపర్లో దుష్ప్రచారం ఇంకోరు దుష్ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు పోతుండు వాళ్ళకి పోతుండు ఇళ్ళకి పోతున్నాడు అవునా హరీష్ రావు ఇలా సంతోషంగా ఉన్నాడా నీ పార్టీలో కవిత సంతోషంగా ఉందా నిన్న మాట్లాడిందని పెట్టండి ఈ పేపర్లు మీకు దమ్ముంటే కాంగ్రెస్ వంచనా శిల్పం ప్రజల్ని గందరగోళపరిచేందుకు మకిలి చేష్టలు అందుకోసం పెద్దల కనుసన్నల్లో టీమట కొత్త పార్టీ పెట్టడమా బీజేపీలో చేరడమా ఇట్లా రాయిస్తున్నారట మరి ఇప్పుడు నిన్న కవిత మాట్లాడింది కదా అది ఎందుకు వార్త రాలే ఇలా నిన్న కవిత మేడే సందర్భంగా మాట్లాడింది కదా మరి వీళ్ళు ఎందుకు వార్త రాలే ఎందుకు వార్త రాలే ఆమె అన్నది ఇవాళ తలసరి ఆదాయంలో మనం మా గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ ఎవరికి ఏం వస్తలేదని భౌగోళిక తెలంగాణ వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదన్నది రైతు బంధు మీద కూడా ఆమె తీవ్రమైన కమెంట్స్ చేసింది ఈ 10 ఏళ్ల పాలన దుర్మార్గ పాలన అన్నట్టుగానే చెప్పింది ఆమె మరి ఆ వార్త ఎందుకు రాలే ఈ పేపర్లో దుష్ప్రచారం ఇంకోరు దుష్ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు పోతుండు వాళ్ళకి పోతుండు ఇళ్ళకి పోతున్నాడు అవునా హరీష్ రావు ఇలా సంతోషంగా ఉన్నాడా నీ పార్టీలో కవిత సంతోషంగా ఉందా నిన్న మాట్లాడిందని పెట్టండి ఈ పేపర్లు మీకు దమ్ముంటే